మిథున రాశి వారు ఈ సంఖ్యను రాసి తమ వద్ద ఉంచుకోవడం ద్వారా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకువస్తుంది. జీవితానికి తిరుగనేదే ఉండదు. విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సంఖ్యను మీ దగ్గర పెట్టుకోవడం ద్వారా ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అదృష్టం పట్టి చేతిలో లేదా బ్యాంకుల్లో చాలా డబ్బు నిల్వ ఉంటుంది. దశ మారిపోయి సాక్షాత్ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. మిథున రాశి వారు ఏ సంఖ్యను రాసి పెట్టుకోవాలి, దానివల్ల ఎలా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రాశి వారు మంచి శరీరంతో బలంగా అందంగా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తాము కష్టపడినా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదని, ముఖ్యంగా కుటుంబం కోసం, వారి బంధాల కోసం కష్టపడటం ఈ రాశి వారికి ఉన్న అలవాటు. ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. వీరు కష్టపడేది కుటుంబం కోసమే. ఇంట్లో వాళ్ళకు ఏమీ తక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకుండా ఉండాలి అనే ఆలోచనతో కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట. ఈ రాశి వారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడుతూ ఉంటారు. వ్యాపార విషయాలలో రాణిస్తారు. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్లకు ఉంటుంది. రొటీన్ మార్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు. అంటే లీడింగ్ క్వాలిటీస్, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు కూడా వదలరు. తమకు కావలసిన వాటిని పొందుకోవడానికి ప్రయత్నిస్తారు. సంతోషంగా ఓదార్పునిచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరి స్వభావంలో చాలా అంతర్ముఖులు. అంతేకాకుండా చాలా వరకు వీళ్ళను నమ్మొచ్చు. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించవచ్చు. ఈ రాశి వారు కొన్ని విషయాలలో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో వీరు పర్టికులర్గా ఉంటారు. వీరు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు తీరిపోయి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారని. అవి నమ్మటమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ఫలితాన్ని కూడా పొందుతారు. సంఖ్యాశాస్త్రం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి ఒక సంఖ్య అనేది పరిగణించబడుతుంది. అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారం కానివ్వండి, జాతక ప్రకారం కానివ్వండి, ఈ రాశి వారు కనుక ఒక అంకెను ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాశి వారి దగ్గర ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వారికి చాలా హై క్వాలిటీస్ ఉంటాయి. అంటే అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా కష్టపడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరి సహాయమైనా తీసుకుంటూ ఉంటారు. అలా అని బ్రతిమాలటం అలాంటివి చెయ్యరు. అలా మృదు స్వభావాలు, కోపం వస్తే వీళ్ళను అస్సలు పట్టుకోలేరు. అలాంటి ఈ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఆ నంబర్ని రాసి జోబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళు వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి అనేది చెందుతుంది. ఈ రాశి వారు చేయవలసింది ఏంటంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండేలా ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే సంఖ్యను రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు మడవాలి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నెంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను క్యారీ చేసుకోవాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ముగింపులకు చిహ్నం. 9 సంఖ్య అనే అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వసనీయమైన అంతులేని శక్తిని సంపాదించడానికి కారణమైంది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గాలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం ప్రకారం మాత్రమే కాకుండా సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా వాటిని కూడా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో ఈ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతంగా చేస్తుందో, దాన్ని తమ దగ్గర ఉంచుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు అనేది వివరంగా పరిశీలిద్దాం. 9 సంఖ్య రావటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. అంతులేని ధన ప్రవాహం ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇదే నిరంతరం ఆర్థిక వృద్ధిని, స్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు కూడా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు విజయవంతమవుతాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఎప్పుడూ చేతిలో డబ్బు ఉండేలా, అవసరాలు తీరేలాగా చూస్తుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి, దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం. ఈ ఆచారంతో పాటు లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవికి మరియు కుబేరుడికి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఒక ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికత చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, దైవిక మార్గదర్శకం పొందటంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవడమే కాదు, దీని వెనుక ఒక మానసిక, ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురోగొలుపుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను ఈ రాశి వారు రాసి పెట్టుకోవడం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇలా రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీరు విజయమే వస్తుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అంటే మీరు కోట్లు అనుకుంటూ కోట్లు వచ్చి పడిపోవాలని కాదు. మీరు ఏదైనా ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం కావాలని అని చెప్పి పని చేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుంది. చేసే వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలంటే ఈ 9 సంఖ్యను ఈ వీడియోలో చెప్పినట్లుగా రాసి మీ జోబులో పెట్టుకొని మీ వెంటే ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని మీ వెంట తీసుకొని వెళ్ళండి. లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్లేదు. ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ కూడా పెట్టకండి. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెట్టుకోవచ్చు. మరి ఈ రాశికి చెందిన వారందరూ ఈ నెంబర్ను రాసి మీ దగ్గర పెట్టుకునే అదృష్టాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. అయితే మిథున రాశి వారు తమ జీవితంలో ఎప్పుడెప్పుడు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారా? మరి మంచి రోజులు వచ్చే ముందు ఆ భగవంతుడు కొన్ని సంకేతాలు మీకు పంపిస్తారు. ఆ సంకేతాల ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం రాబోతుంది. అలాగే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందబోతున్నారని ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే, మిథున రాశి వారికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ముహూర్తంలో మేలుకువ వస్తూ ఉంటే, అంటే ఎవరి ప్రమేయం లేకుండా ఎటువంటి
అలారం పెట్టుకోకుండా మీ అంతకు మీరు మెలకువ వస్తుంది అంటే అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మెడిటేషన్ చేసుకోవడం వలన అత్యుత్తమమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మిథున రాశి వారికి చెందిన వారు కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకొని నడిపించుకొని వెళ్తూ ఉన్నట్టు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఇదివరకు కోపంగా ఉండేవారు ఇప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఇతరుల వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నారు. అలాగే ఇదివరకు మీ ప్రవర్తనలో ఇప్పుడు మీ ప్రవర్తనలో చాలా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయని, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, మీ కోపాన్ని అదుపు చేసుకోగలుగుతున్నారు అనేది మీరు గమనిస్తే మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అది మీ యొక్క ప్రవర్తన ద్వారా మీకు రుజువు అవుతుంది. అలాగే మిథున రాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు వచ్చే మరొక సంకేతం ఏమిటంటే మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి నిలబడుతుంది కనుక రాబోయే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుందని సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. గోమాత మీ ఇంటి ముందుకు వస్తే గోమాతకు ఏదైనా సరే ఆహార పదార్థాలు ఇవ్వండి. అలాగే ఆవుకి ఇష్టమైన ఆహార పదార్థాలను పెట్టినప్పుడు అది గనక తిని వెళ్ళిందంటే ఆవు యొక్క దీవెనలు మీకు లభిస్తాయి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం, అంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతకు మీరు ఆకలి తీర్చినట్లే, మీరు గోమాతకు మనస్ఫూర్తిగా ఆకలి తీర్చినట్లయితే, ఆహారం ఇచ్చినట్లయితే గోమాత అది తిని దీవించి వెళ్తుందన్నమాట. దీని ద్వారా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మీకు మంచి రోజులు రాబోయే ముందు మీ ఇంట్లోకి నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి పట్టం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరి చిప్పనో లేదా అరటి పండునో తీసుకొని వెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టబోతుందని అర్థం చేసుకోండి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఆకలేస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే. వారి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది, లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పారు. అలాగే ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండా వచ్చి మీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటే గనక మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుందని, అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వివాహం జరగకపోతే వారి ఇంట్లో వివాహం జరుగుతుందని ఈ యొక్క సంకేతం ద్వారా అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లయితే దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలగబోతుందని, అలాగే ఇంట్లో వివాహం కాని వ్యక్తులకు వివాహం జరగబోతుందని ఈ యొక్క సంకేతం ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే పూజ మందిరంలో పూజ చేస్తున్నప్పుడు హారతి ఇచ్చే సమయంలో మీకు ఆ భగవంతుడి యొక్క స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తే కనుక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మనకు అన్ని సందర్భాలలో అలా కనిపించవు, కొన్ని సందర్భాలలో మాత్రమే భగవంతుడి స్వరూపం నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మిథున రాశి వారు హారతి ఇచ్చే సమయంలో ఈ విధంగా కనిపిస్తే గనక అది శుభ సూచకానికి సంకేతం. అష్టైశ్వర్యాలు మీకు కలగబోతున్నాయని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటంటే మిథున రాశి వారికి చెందిన పురుషుడికి ఎడమ చెయ్యి దురద వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తే త్వరలో మీకు ఇంట్లో శుభకార్యం కలుగుతుందని, శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయని, మంచి రోజులు రాబోతున్నాయని, అలాగే విజయాలు సాధిస్తారని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సంకేతాన్ని కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో శుభ గడియలు రాబోయే ముందు, మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు. ఇక మీరు మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించాలి అంటే మీ ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణం ఎంత శుభ్రంగా ఉంటే, మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అదృష్టం అనేది అంతగా తాండవం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మన ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులు అంత నిజాయితీగా ఉంటారు, అంతగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. చాలా శుభ్రంగా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. పేదలకు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి మీరు విముక్తులు కాగలుగుతారు. మీ యొక్క జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మీ యొక్క జీవితం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.
ఆ పనుల్లో మీరు విజయాలను కూడా సాధించగలుగుతారు. కాబట్టి మిథున రాశి వారు ఈ నియమాలు కొంచెం పాటించాల్సి ఉంటుంది. మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి. లక్ష్మీదేవిని కూడా నిత్యం ఆరాధించండి. ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.